మురళి గారి పిల్లలతో మాట్లాడి ఆనాడు బట్టలు ఇస్తే 3 రోజులకే గుండీలు ఊసిపోతున్నాయి, కుట్టిన కుట్లు ఊడిపోతున్నాయి, తొడుక్కోవడానికి పనికి రాకుండా పోతున్నాయని నాకు చెప్పడం జరిగింది. అందుకే క్వాలిటీ ఉన్న బట్టలు, క్వాలిటీ ఉన్న షూస్, స్పోర్ట్స్ షూ, అదేవిధంగా సాక్స్, దుప్పట్లు, టవల్స్ అద్భుతమైన క్వాలిటీతోని ఒక మంచి కిట్టు 9 వస్తువులను పెట్టి మంచి ఒక స్కూల్ బ్యాగ్తో సహా ఈనాడు పిల్లలకి ఇవ్వాలి. అంతర్జాతీయ ప్రమాణాలతోని అంతర్జాతీయ సంస్థలతోని ఈరోజు టెండర్లు పిలిచిస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తున్నారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నోడు, చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. జాలిపడి వదిలేయడం తప్ప నేను విమర్శ చేయదలుచుకోలే. అందుకే ఈనాడు క్వాలిటీ ఉన్న బట్టల్ని, క్వాలిటీ ఉన్న షూని, ఈరోజు నాణ్యమైన వస్తువులను అందించాలని ప్రణాళిక పెట్టుకున్నాం. మా విద్యాశాఖ అధికారులు విడతల వారీగా జూలై ఆఖరి వరకు అందరు విద్యార్థులకు 100% అద్భుతమైన నాణ్యమైన వస్తువులను, బట్టలను అందించడానికి ఈరోజు ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ డ్రగ్స్ కూడా ఒక మహమ్మారిగా మారింది. డ్రగ్స్ వ్యసనాల నుంచి బయటికి తేవాలి. గంజాయి డ్రగ్స్ ఈరోజు పెద్ద సమస్యగా మారింది. ప్రేమగా పెంచుకునే పిల్లలు మిత్రులతోటో విలాసాలతోటో లేకపోతే చిన్న చిన్న దురలవాట్లు అయ్యి ఈరోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు 19 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో గవర్నర్ గారి చేత కొన్ని వేలాది మంది విద్యార్థులతో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళను ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దదలుచుకున్నాం. అందుకే ఈ పాఠశాల విద్యార్థులకు నా సూచన, ఎక్కడైనా గంజాయి తాగినట్టు కానీ గంజాయిని చూసినట్టుంటే తక్షణమే పోలీసు వాళ్ళకి చెప్పండి. మీరే మా సమాచార వ్యవస్థ. ఈ సమాజాన్ని బాగు చేసుకునే బాధ్యత మా విద్యార్థుల మీదనే ఉంది. ఎక్కడ డ్రగ్స్ ఉన్నా, ఎక్కడ గంజాయి ఉన్నా, ఎక్కడ గంజాయి బానిసలు ఉన్నా పోలీసులకు తక్షణమే సమాచారం అందించండి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈనాడు మన ప్రభుత్వం ఉన్నది. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ సంపూర్ణమైన సహకారం కావాలి. మీరు అండగా నిలబడితే అక్నూర్ మురళి గారు విద్యా కమిషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వ అధికారులు అద్భుతాలను సృష్టించగలరు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దగలరు. అందుకే మీరు అండగా నిలబడండి. మేము చేసే ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి. ఎవరు వచ్చినా ఆరుట్ల గ్రామ పాఠశాలను చూపించండి. విమర్శకులను కూడా ఆహ్వానించండి. మా సర్పంచమ్మకు కూడా సూచన చేస్తున్నా, విమర్శించే వాళ్ళను మా సర్పంచమ్మ ఆహ్వానించి అందరికీ చూపించండి. ఎంత అద్భుతంగా ఆరుట్ల పాఠశాల నిర్వహిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక రోల్ మోడల్గా ఆరుట్ల ఎట్లా తెలంగాణ రాష్ట్రానికి నిలిచిందో మా ఎమ్మెల్యే గారు, మా సర్పంచ్ గారు ఎవరైతే విమర్శిస్తున్నారో విమర్శకులకు చూపించాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ నలుమూలల ఈరోజు 27 లక్షల మంది డే స్కూల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో 27 లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన స్కిల్స్ని అందించడంతో పాటు వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కృషి చేస్తుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక సందేశాన్ని అందించే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆరుట్ల స్కూల్ మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఆరుట్ల ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తోంది రానున్న కాలానికి. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు శివరాత్రి పూజ అనే అమ్మాయి
ఔరవానిపల్లి అనే చిన్న పల్లెలో పుట్టింది. ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సంపాదించింది. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు అందుకుంటోంది. ₹1,00,000 ఆర్థిక పారితోషికం ఇస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. హసన్పర్తి, హనుమకొండ దగ్గర హసన్పర్తి కాలేజీలో చదువుకొని ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సాధించింది. ఈ చెల్లి ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగింది. తర్వాత వాట్యా కిరణ్ కుమార్ డిండి మండలం బీరబోయినపల్లి అనే తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో జేఈ ర్యాంక్ సాధించి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సాధించాడు తమ్ముడు కిరణ్ కుమార్. ఆ తర్వాత ఆరుట్ల, ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆరుట్ల ఒక సందేశాన్ని ఇస్తోంది తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి, రానున్న కాలానికి. ఈ స్కూల్లో టాప్ ర్యాంకర్స్గా ఉన్న శివసాయి, వైష్ణవి వారికి కూడా నగదు పారితోషికంతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు అందుతూ ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు మీరు కూడా స్వయం కృషితో, సహృదయంతో, సంస్కారంతో ఎదగాలని దీవిస్తోంది ఈ ఆరుట్ల విద్యా వేదిక. కేవలం చదువు ఒక్కటే కాదు, ఇందాక సార్ స్పీచ్లో చెప్పినట్టు ఆటలు, పాటలు, మరి ఇందాక చూసాం మ్యూజిక్ క్లాస్ కూడా ఉంది, స్విమ్మింగ్, అన్నిట్లో కూడా విద్యార్థులు ఎదగారని ముఖ్యమంత్రి గారి సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు, మీ అభిమాన నాయకుడు ఇబ్రహీంపట్నం సీనియర్ శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఈ కార్యక్రమ ఆలోచన సృష్టికర్త మాజీ ఐఏఎస్ అధికారి, విద్యా కమిషన్ చైర్పర్సన్ అక్నూరి మురళి గారు, ఆరుట్ల గ్రామ సర్పంచ్ సోదరిమణి శోభా కుమార్ గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు కేశవరావు గారు, శాసన మండలి చీఫ్ విప్ మాజీ మంత్రివర్యులు